ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పంచమి తన కడుపులో పెరుగుతున్నది తన తల్లే అని మోక్షతో చెప్పడంతో మొదట భయపడిన మోక్ష తర్వాత పంచమి కోరికను కాదనలేక తన కడుపులో పెరుగుతున్న బిడ్డని క్షేమంగా కాపాడుతానని మాట ఇవ్వడంతో పంచమి సంతోషంతో తన తల్లి రూపాన్ని తలుచుకొని ఆనందపడుతూ ఉంటుంది. అంతలో మోక్ష పాలు తీసుకువచ్చి తనే పంచమికి తాగిస్తూ ఉంటాడు. మోక్ష తన మీద చూపించే ప్రేమకు సంతోషపడిన పంచమి ఇలా అడుగుతుంది, అంతా నాకే అని సంతోషపడ్డాను మోక్ష బాబు, కానీ ఇప్పుడు మీ ప్రేమంతా పుట్టబోయే మీ బిడ్డ మీద చూపిస్తున్నట్టున్నారు. రేపు బిడ్డ పుట్టిన తర్వాత నన్ను మర్చిపోతారేమో అని పంచమి అనడంతో, అలా ఎందుకు జరుగుతుంది పంచమి, నువ్వు మన బిడ్డ నాకు ప్రాణం, ఎవరు లేకపోయినా ఈ మోక్ష ఉండడు అని మోక్ష చెప్తూ ఉంటాడు. నేను మీ ఊరు రావడం, నువ్వు నాకు పరిచయం అవ్వడం అంతా యాదృచ్ఛికం. నీ మనస్తత్వం వేరు, నా మనస్తత్వం వేరు, అయినా మన ఇద్దరము ఒకటయ్యాము, ఒకరి కోసం ఒకరం అన్నట్లుగా ఉన్నాం పంచమి. మొదట నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు నా మీద చూపించే ప్రేమ నన్ను మార్చేసింది పంచమి. నా కోసమే నువ్వు పుట్టినట్లు అనిపించింది. మన కలయిక తలుచుకుంటేనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనకు ఒక బుజ్జి పాప కూడా పుట్టబోతుంది. ఆ పాపకి పేరు నువ్వే సెలెక్ట్ చేయాలి పంచమి అని మోక్ష చెప్తూ ఉంటే, మంచి పేరు మీరే పెట్టండి మోక్ష బాబు అని పంచమి అంటుంది. మీ అమ్మగారు నీ కడుపులో పుడుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది పంచమి అని మోక్ష చెప్తూ ఉంటాడు. పంచమి అయితే తన కడుపులో పెరుగుతున్న తన తల్లి రూపాన్ని తలుచుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇంతవరకు తన తల్లిని తను చూడలేదు కాబట్టి తన తల్లి ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. వైదేహి ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి పంచమి విషయం మాట్లాడుతూ ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా పంచమి నా మాట లెక్క చేయడం లేదత్తయ్య, మీరైనా పంచమికి ఒకసారి చెప్పండి. డాక్టర్ గారు కూడా చెప్పారంటే అది నిజమే అయి ఉంటుంది కదా. కడుపులో ఉన్న బిడ్డకి ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఆ బిడ్డని ఉంచుకోవడంలో ఏమైనా అర్థం ఉందా అత్తయ్య, మీరైనా చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. మోక్షకి పెళ్ళైనప్పటి నుంచి పంచమి మన ఇంటికి కోడలుగా వచ్చింది. అయినా కూడా నువ్వు ఏ రోజు కోడలిగా కాదు కదా, కనీసం మనిషిగా కూడా తనని గుర్తించలేదు. అలాంటిది ఇప్పుడు నేను మారిపోయాను అని చెప్తే వాళ్ళు ఎలా నమ్ముతారు వైదేహి? మొదటి నుంచి నీ ప్రవర్తన కారణంగానే ఇలా జరిగింది వైదేహి అని బామ్మ కూడా చెప్తూ ఉంటుంది. రఘురాం కూడా వైదేహితో చెప్తూ ఉంటాడు, మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు వైదేహి, ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం వల్ల మోక్షకి భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకూడదు. పంచమికి మరోసారి తల్లి అయ్యే అవకాశం లేదని మోక్ష చెప్పాడు కదా, ఆ విషయం కూడా మనసులో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో మోక్ష పంచమిలను బలవంతం చెయ్యొద్దు వైదేహి, నిర్ణయం వాళ్ళకే వదిలేయని చెప్తూ ఉంటాడు రఘురాము. అంతలో జ్వాల వచ్చి, మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి మావయ్య, డాక్టర్ చెప్పిన తర్వాత కూడా పిల్లల్ని కంటాను అంటే వాళ్ళకంటే బుద్ధి లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని చెప్తూ ఉంటుంది. పంచమి కూడా పామే అని చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు పంచమి కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అసాధారణంగా ఉందని డాక్టర్ కూడా చెప్పేశారు. ఖచ్చితంగా పామునే కంటుంది మావయ్య, అప్పుడు ఏం చేస్తారు అని చిత్ర కూడా చెప్తూ ఉంటుంది. చిత్ర భర్త అయితే చిత్రని తిడతాడు, నీకెన్నిసార్లు చెప్పాలి చిత్ర, పాము పాము అని చెప్తున్నా కూడా ఎవ్వరూ నమ్మడం లేదు, అలాంటప్పుడు చెప్పడం దేనికి, కామ్గా ఉండొచ్చు కదా అని తిడుతూ ఉంటాడు. మీ అందరూ చెప్పే మాటలు నమ్మి పంచమికి అబార్షన్ చేయిస్తే రేపు వాళ్ళకి పిల్లలు కావాలంటే ఎలా వస్తారు, వాళ్ళని జీవితాంతం పిల్లలు లేని గొడ్రాళ్ళలాగా ఉండమంటారా, తల్లిదండ్రులయ్యే భాగ్యాన్ని కలిగించొద్దని చెప్తారా అని బామ్మ వాళ్ళందరినీ తిడుతూ ఉంటుంది. అంతలో మోక్ష పంచమిలు అక్కడికి వచ్చి, మా గురించి మీరెవరూ మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు పుట్టబోయే బిడ్డ మీద మాకు ఒక క్లారిటీ ఉంది, ఒక సైంటిస్ట్ గా నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నాన్న, నా బిడ్డ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదు అని మోక్ష వాళ్ళతో చెప్తూ ఉంటాడు. పంచమి కూడా, నేను ఆ స్వామినే నమ్ముకున్నాను మావయ్య, ఆ స్వామి నాకు అన్యాయం చేయడు, అంతా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసుకుంటాడు, ఎవరి మాటలో నమ్మి మా బిడ్డని మేము పోగొట్టుకోలేము అని పంచమి చెప్పేస్తుంది. వైదేహి మోక్షను ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీకు ఈ డాక్టర్ మీద నమ్మకం లేకపోతే మరో డాక్టర్ని కలుద్దాం మోక్ష, డాక్టర్ అంత గ్యారంటీగా చెప్పిన తర్వాత కూడా ఆ పిల్లల్ని కంటాను అంటే రేపు ఏదైనా సమస్యతో పిల్లలు పుట్టే ఆ పిల్లల్ని వదిలేసుకోవడానికి అదేం వస్తువు కాదు కదా, ఆ బాధని జీవితాంతం అనుభవించాలి మోక్ష, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం దేనికి అని వైదేహి చెప్తూ ఉంటుంది.
రఘురాం కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. వద్దనుకుని వదిలేసుకోవడానికి వస్తువు కాదు మోక్ష, ఒక ప్రాణం. బాగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పడంతో, ఈ విషయంలో ఇంకెవ్వరూ మాట్లాడొద్దు నాన్న, మా నిర్ణయాన్ని మేము తీసేసుకున్నాము అని పంచమిని తీసుకుని మోక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవద్దు అత్తయ్య, మోక్ష విషయాన్ని ఏదో ఒకటి తేల్చేయండి అని జ్వాల వైదేహితో చెప్తూ ఉంటే, వాళ్లే తేల్చి చెప్పేసి వెళ్ళారు కదా, నోరు మూసుకుని ఉంటే మంచిది అని బామ్మ జ్వాలను తిడుతుంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది ఏంటక్క, ఇప్పుడు ఏం చేద్దాము అని చిత్ర జ్వాలను అడగడంతో, ఈ జ్వాల తలుచుకుంటే ఏమైనా చేస్తుంది చిత్ర, వాళ్ళు అనుకున్నంత మాత్రాన బిడ్డ పుట్టేస్తుందా ఏంటి, ఆ బిడ్డని ఎలా పుట్టనిస్తాను, నేనున్నాను కదా రా అని చిత్రని తీసుకెళ్లిపోతుంది జ్వాల. మోక్ష పంచమి గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే కరాలి తన అంజనంలో చూసి గరుడ రాజుని పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది, నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి పంచమి మీద దాడి చెయ్యి, పంచమిని పరిగెత్తిచ్చి కింద పడేలా చేసి తన కడుపులో ఉన్న బిడ్డ విచ్ఛిన్నమయ్యేలా చెయ్యి, వెంటనే వెళ్ళు అని చెప్పడంతో గరుడరాజు సరే అని పంచమి దగ్గరికి వెళ్తాడు. పంచమి మీద దాడి చేయడానికి చుట్టూ తిరుగుతూ తనని గాయపరుస్తూ ఉంటాడు. మోక్ష కూడా పంచమిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ గరుడు మాత్రం పంచమిని కాళ్ళతో తంతూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంతలో నాగేశ్వరి అక్కడికి వచ్చి ఆ గరుణ్ణి ఎదుర్కొని తనకున్న శక్తులతో పోరాడి పారిపోయేలా చేస్తుంది. గరుడు నేరుగా కరాలి దగ్గరికి వెళ్ళి నాగేశ్వరి శక్తి గురించి చెప్తూ ఉంటాడు. నాగేశ్వరిని ఎదుర్కోవడం చాలా కష్టం కరాలి, పంచమి కడుపులోని పెరుగుతున్న బిడ్డని చంపడానికి మరేదైనా మార్గం ఉందేమో ఆలోచించు అని గరుడు చెప్పడంతో కరాలి ఆలోచించి, అయితే నువ్వు సూక్ష్మ రూపాన్ని ధరించి జ్వాల గర్భంలో ప్రవేశించమని చెప్పడంతో గరుడు అలాగేనని బయలుదేరతాడు.